హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకొచ్చేసాను. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్తో మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళడం మానేస్తారు. అలాగే ఎక్స్పెన్సివ్ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా మీరు మానేస్తారు. అంతలా వర్క్ చేస్తుంది. అలాంటి మెరాకిల్ టిప్ ఇది. మరి అలాగైతే వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియోస్ పెడితే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. చిన్నది తీసుకుందాం. మన ఫేస్కి ఎంత అయితే పడుతుందో అంత తీసుకునే క్వాంటిటీలో ఒక చిన్న బౌల్ తీసుకుందాం. ఇందులో మనం వాడేది కేవలం 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. అది కూడా ఇంట్లో ఉండే వాటితోటి న్యాచురల్గా మన స్కిన్ అనేది మనం గ్లో చేసుకోవచ్చు. అలాగే మన ముఖంపై ఉన్న పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే వచ్చేసి పచ్చి పాలు. వేడి చేయకోకుండా ఉన్న పాలు అనమాట. మంచి పచ్చి పాలు తీసుకోండి. నేనైతే ఆవు పాలు తీసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్వి అయినా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో ఉండి తీసిన కూలింగ్ పాలైనా సరే పర్వాలేదు. మిల్క్ అనేది మన ఫేస్కి క్లిన్జింగ్లా పనిచేస్తుంది. మిల్క్ అనేది మన ఫేస్కి చాలా గ్లోయింగ్ తీసుకొస్తుంది. మన ఫేస్కి మిల్క్ని యూస్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. మిల్క్ని మన ఫేస్ పై అప్లై చేయడం వల్ల మన ఫేస్ అనేది క్లియర్గా అనిపిస్తుంది. మన ఫేస్ని చాలా క్లీన్ చేస్తుంది. ఇది మీ ఫేస్కి ఎంత అయితే మిల్క్ పడుతుందో అంత మిల్క్ అయితే మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ మిల్క్లో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది కదా. పసుపు చిటికెడే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. దీనివల్ల ఏంటంటే మనకి పింపుల్స్ అనేవి తొలగిపోతాయి. పింపుల్స్ అనేవి పోవడమే కాకుండా మన ఫేస్ల మీద ఉన్న మచ్చలు పోతాయి. అలాగే మన ఫేస్ని గ్లో చేస్తుంది. ఈ రెండింటిని చక్కగా మిక్స్ చేసుకొని కాటన్ బౌల్స్తో లేదా ఏదైనా బ్రష్తో అలాగే లేదా చేత్తో అయినా మన ఫేస్ పైన చక్కగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. చల్లటి నీళ్ళతో కానీ లేదా గోరువెచ్చటి నీళ్ళతో కానీ కడిగేసుకోవడమే. అయితే ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి మనం మార్నింగ్ టైం యూస్ చేయకూడదు. ఓన్లీ సాయంత్రం యూస్ చేయండి లేదా నైట్ పడుకునే ముందు యూస్ చేయండి. మార్నింగ్ అయితే చేయొద్దు. చేసి మళ్ళీ ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వద్దు. వీటిలో పాలు వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే న్యాచురల్గానే మాయిశ్చరైజింగ్ కనిపిస్తుంది. మార్నింగ్ టైం ఏదన్నా లోషన్ కానీ లేదా సన్ స్క్రీన్ లోషన్ కానీ అప్లై చేసుకోండి. ఇది నిజంగా చాలా మంచి టిప్ గైస్. ఖచ్చితంగా దీన్ని వారం రోజులు ఒకసారి ట్రై చేసి చూడండి. వారం రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అంతే గైస్, ఈ వీడియో వచ్చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.